ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్డ్ ఏఈ దొంతుల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా వారం రోజుల నుంచి శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే ఎస్ఎల్బిసి టన్నెల్ గురించే చర్చ నడుస్తుంది. ప్రధాన పత్రికలు చూసినా, టీవీలో చూసినా, ఫోన్లో చూసినా కూడా ఇవే వార్తలు మనకు కనిపిస్తున్న పరిస్థితి. దాదాపుగా 8 మంది కార్మికులు గల్లంతయ్యారని చెప్పేసి కూడా ఒక చర్చ, లేదు వాళ్ళు చనిపోయారని ఇంకో చర్చ, వాళ్ళు మిస్సింగ్ అని చెప్పి, జల సమాధి అని చెప్పేసి, వాళ్ళు బతుకున్నారా లేరా, అసలు ఎస్ఎల్బిసి టన్నెల్ లోపల ఏం జరుగుతుంది, నేవీ, రెస్క్యూ, సింగరేణి, ఆర్మీ, భారత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉన్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు కూడా ఎస్ఎల్బిసి టన్నెల్లో పనిచేస్తున్నారు, దాదాపుగా 7 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి అనుభవం మీకు కూడా ఉంది నేపథ్యంలో. ఏంటి సార్ పూర్తిగా? ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం ఎడగొట్టు కాలువ, దాన్ని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇంగ్లీష్లో, తెలుగులో శ్రీశైలం ఎడగొట్టు కాలువ. ఇది ప్రధానంగా ఎప్పుడు అంటే 1983లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు పీరియడ్లో స్టార్ట్ చేయడానికి నేపథ్యం ఏంటంటే, అక్కడ ఎన్టీ రామారావు మద్రాసు నుంచి వచ్చి తెలంగాణ ద్వారా మద్రాసుకు నీళ్ళు తీసుకుపోతుండు. మరి ఇక్కడ మా తెలంగాణ పరిస్థితి ఏందని నల్గొండ, మహబూబ్నగర్ యొక్క ప్రజాప్రతినిధులు, ప్రజలు చాలా ఉధృతంగా ఉద్యమాలు చేసినారు. దానికి కారణంగా ఎస్ఎల్బిసిని 1983లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమగట్టు కాలువ అని పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే, శ్రీశైలం ద్వారా నీళ్లు తీసుకొస్తాము నల్గొండ జిల్లాకు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే శ్రీశైలం ఎడమగట్టు నుంచి నీళ్ళు తీసుకొస్తున్న కాలువ ద్వారా కాబట్టి శ్రీశైలం ఎడమగట్టు కాలువ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి దాదాపు ఒక 30 నుంచి 45 టీఎంసీల నీళ్లు దీని ద్వారా శ్రీశైలం జలాలను నల్గొండ జిల్లాకు తీసుకొచ్చేసి దాదాపు 3,70,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రధాన ఉద్దేశము. ఈ సాగునీరు కూడా ఎక్కడ అంటే ఫ్లోరైడ్ ప్రాంతంలో ఈ సాగునీరు అందించడానికి ప్రతిపాదించారు. ఇది గ్రావిటీ స్కీమ్. ఇది ఎస్ఎల్బిసి అంటే ఎత్తిపోత లేకుండా టనల్ చేపట్టినట్టే, టనల్ ద్వారా గ్రావిటీ ద్వారా 3,70,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో సేద్యమవుతుంది. దాదాపు ఒక 516 గ్రామాలకు, ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా, ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు ఉన్నాయి నల్గొండలో. ఎందుకంటే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు అనేది చాలా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. అది అత్యధికమైన ఫ్లోరైడ్ ఉంది. మనకు సహజంగా 1.5 నుంచి 3% ఫ్లోరైడ్ ఉండాలి, కానీ 15% వరకు ఫ్లోరైడ్ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఫ్లోరైడ్ యొక్క బాధిత విషయంలో ఆ ఫ్లోరైడ్ గ్రామాలకు, 516 గ్రామాలకు త్రాగునీరు అందించాలనేది ఉద్దేశంతో ఎస్ఎల్బిసి చేపట్టడం జరిగింది. అయితే దురదృష్టవశాత్ ఏంటంటే, ఈ ఎస్ఎల్బిసి 1983లో అంటే దాదాపు 83లో చేపట్టిన ప్రాజెక్టు ఈ రోజు వరకు పూర్తి కాలేదంటే, భారతదేశంలో ఇంత దీర్ఘకాలికంగా 40 ఏళ్ళ తర్వాత కూడా పూర్తి కాని ప్రాజెక్టు ఇది ఒకటే ఉంది. ఇది తెలంగాణకు దౌర్భాగ్యము. ఎందుకొరకంటే ఎస్ఎల్బిసి టనలు, ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఏంటంటే, కామన్గా శ్రీశైలం నుంచి నీళ్లు టనల్ ద్వారా నీళ్ళు తీసుకురావాలి. అది లేట్ అవుతుందని ఏం చేసినంటే, మళ్ళీ నాగార్జున సార్ నుంచి కూడా ఒక 4 పంపులు అది టెంపరీగా పుట్టంగండి దగ్గర పెద్దవూర మండలంలో 4 పంపులు చేపట్టేసి తాత్కాలికంగా నీళ్లు ఇప్పుడు నాగార్జున సార్ నుంచి నీళ్లు కొంత అందిస్తారు. ఆ 4 పంపుల నుంచే ఒక పంపుకు హైదరాబాద్కు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కృష్ణా జలాలు ఈ ఎస్ఎల్బిసి ద్వారానే హైదరాబాద్కు నీళ్లు, త్రాగునీరు కూడా ఇస్తారు ఇప్పుడు ఆల్టర్నేట్గా. అయితే పర్మనెంట్ సోర్స్ ఏంటంటే ఎస్ఎల్బిసి శ్రీశైలం నుంచి టనల్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే, ఈ లిఫ్ట్ ద్వారా ఇప్పుడు తాత్కాలికంగా చేపట్టిన పుట్టంగండి, పెదవూరు మండలం నుంచి ఈ 4 పంపుల లిఫ్ట్ ద్వారా చేపట్టేది అప్పుడు ఖర్చు తగ్గుతుంది. అది సహజంగా వస్తాయి టనల్ కంప్లీట్ అయితే. అప్పుడు ఏం చేశారంటే, దీని మీద మొదలు ఈ టనలు చేపట్టే వరకు ఈ పుట్టంగండి ద్వారా వర్క్ కంప్లీట్ 4 పంపులు కంప్లీట్ చేసి, తర్వాత 2095లోనే పుట్టంగండి చేపట్టడం జరిగింది. తర్వాత పర్మనెంట్ సోర్స్ దీని యొక్క టనల్ చేయాలనేది 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో దీనికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 2,813 కోట్లకు దీనికి టనల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది టనల్ ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడవ ప్రాంతం నుంచి, అంటే ఇప్పుడు ఆ సున్నిపేట నుంచి ఇక్కడ ఎడవ ప్రాంతం నుంచి నీళ్ళు తీసుకురావడానికి ఒక 44 కిలోమీటర్ల టనల్ ఒక పొడవు ఏర్పడుతుంది ఇక్కడ. అంటే దేవరకొండ డిండి ప్రాజెక్టుకు, డిండి రివర్కి వచ్చే వరకలా, ఎగ్జిట్ పాయింట్కి వచ్చే వరకలా, అక్కడ నుంచి ఇక్కడ ఒక 44 కిలోమీటర్ల ఇది
అది చాలా ఇది నల్లమల అడవి ప్రాంతం, అడవి భాగం నుంచి ఎస్ఎల్బిసి టనల్ చేపట్టవలసిన అవసరం ఉండి 44 కిలోమీటర్లు. అప్పుడు ఏంటంటే వన్యప్రాణులకు ఎక్కువ ఓపెన్ అంటే చాలా మట్టుకు మన దగ్గర టనల్స్ ఏంటంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టంలో టనల్స్ చేస్తుండ్రు. ఇప్పుడు డ్రిల్లింగ్ అంటే డ్రిల్ చేస్తారు, బ్లాస్ట్ చేసుకుంటారు, డ్రిల్ చేస్తారు, బ్లాస్ట్ చేసి డ్రిల్ చేసుకుంటే టనల్ చేస్తారు. ఏవైనా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏ ఇతర టనల్స్ అయినా మన దగ్గర చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ మీద దేవాదులు కానీ కాళేశ్వరం మీద కానీ ఏవైనా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా చేపట్టిన టనల్సే. కానీ ఇక టనల్ బోరింగ్ మిషన్ అనేది ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ. ఏంటంటే అక్కడ వన్యప్రాణులకు డిస్టర్బ్ అవుతుంది ఒకవేళ డ్రిల్ బ్లాస్టింగ్ చేస్తే. ఆ ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవన్నీ పర్యావరణ పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఏంటంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా దీన్ని చేపట్టడం జరిగింది. టనల్ బోరింగ్ మిషన్ అంటే 2 దిక్కులకి వెళ్ళి ఒక అధునాతమైన మిషన్లు ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ పాయింట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎగ్జిట్ పాయింట్కి వెళ్ళి 2 మిషన్లు అలా పనిచేసుకుంటూ పోతాయి. పోయినప్పుడు ఏంటంటే టనల్ బోరింగ్ టెక్నాలజీ అనేది అది కొత్త అధునాతమైన టెక్నాలజీ. వాస్తవంగా తెలంగాణ రాకముందే దాదాపు ఈ దేవరకొండ సైడు నక్కలగండి నుంచి డిండి నది నుంచి 20 కిలోమీటర్ల తొలవడం జరిగింది. అది దాదాపు అది ఫినిష్డ్కు 9 మీటర్ల పైన 9.2 ఒక ఫీట్ 9 మీటర్ల పైన దాని యొక్క ఫినిష్డ్ ఐటమ్ దాదాపు 10 మీటర్ల పైన తెలుసుకుంటూ పోసి కేసింగ్ చేసుకుంటూ పోతారు. అటువంటి తెలంగాణ రాకముందు 24 కిలోమీటర్ల టనల్ కంప్లీట్ చేసారు. అది మొదటి టనల్ 44 కిలోమీటర్లు. 44 కిలోమీటర్లు అంటే 2005లో స్టార్ట్ చేసినప్పుడు కూడా వాస్తవంగా వరకు 2007లో స్టార్ట్ అయింది. 2007 నుంచి 2014 వరకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వంలో తెలంగాణ వచ్చే వరకే 7-8 సంవత్సరాలనే 24 కిలోమీటర్ల టనల్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మిగిలింది ఏంటంటే కేవలం 20 కిలోమీటర్ల టనల్ మిగిలింది ఉన్నది. అయితే ఆ మిగిలిన టనల్ ఏం చేసినంటే ఈ దేవరకొండ సైడ్కి 20 కిలోమీటర్ల టనల్ కంప్లీట్ చేసారు. అక్కడ నుంచి అంతకుముందు ఆ 14 కొంత టనల్ శ్రీశైలం నుంచి తవ్వుకుంటూ వచ్చేసారు. 2 మిషన్ల ద్వారా తవ్వుకుంటూ వచ్చేసి అవి లాస్ట్లో అయిపోయినాక ఏంటంటే అందులోనే పొందబెట్టేస్తారు మిషన్లను, బయటకు తీసుకురారు. అవి దాని యొక్క టెక్నాలజీ అంతే. తవ్వుకుంటూ పోయి 44 కిలోమీటర్లు రాగానే సైడ్లో మళ్ళీ తవ్వి ఆ సైడ్లో వీటిని పొందబెట్టేసి కెనాల్ను సాఫ్ చేస్తారు. ఇది దీని టెక్నాలజీ. అసలు దురదృష్టవశాత్తు ఏంటంటే మొదటి నుంచి కూడా శ్రీశైలం సైడ్ నుంచి ప్రాబ్లం ఏర్పడుతుంది. శ్రీశైలం నుంచి తవ్వుకుంటూ వస్తున్నప్పుడు ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా 1-2 ఇయర్స్ అసలు వర్క్ జరగలేదు శ్రీశైలం నుంచి. ఇప్పుడు కూడా ఏమైందంటే శ్రీశైలం నుంచే 14 కిలోమీటర్లు తవ్వుకుంటూ వస్తుంది మిషన్. వచ్చినప్పుడు ఏమైంది, ప్రధానంగా ఏమైందంటే మొన్న తెలంగాణ కేసీఆర్ పీరియడ్లో దాదాపు వర్క్ ఆల్మోస్ట్ ఆల్ నిలిపేసిండు. ఆయన ఏం శ్రద్ధ వహించలేదు, చాలా నిర్లక్ష్యం చేసిండు ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేయడానికి. ఆ కంపెనీ జేపీ కంపెనీ అనేది అది మన భారతదేశంలో ఒక రిపీటెడ్ కంపెనీ, పేరున్న కంపెనీ. ఆ కంపెనీ కాబట్టి 2 మిషన్లు లోపల పెట్టిండు. ఆయన ఓపికతోని కూడా వర్క్ చేస్తుండు. కానీ లాస్లు బాగా వచ్చినాయి. ఆయనకు వచ్చిన లాస్లు కరెంటు బిల్ కట్టడానికి కూడా నీళ్లు డివాటరింగ్ చేయాలి. దీనిలో అనేక పనులకు లాస్లు 300-400 కోట్ల లాస్ వస్తే ఆ లాస్ రికవరీ చేయమని ఆయన చాలా రిక్వెస్ట్ చేసిండు కేసీఆర్ ప్రభుత్వం పీరియడ్లో. చేసినా కేసీఆర్ అసలే పట్టించుకోలేదు 10 ఏళ్ళు. పట్టించుకోకపోతే ఏం చేసిండు, మెషిన్లు ఎట్లా లోపల ఉన్నాయి కాబట్టి ఆయన స్లో డౌన్ చేసిండు వర్క్.